హాయ్ హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కేఆర్ ఇమిటేషన్ జ్యువెలరీ. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి ఓ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, లైక్ అయితే కంపల్సరీ చేయండి. లాస్ట్లో చేద్దామని అనుకుంటే మేబీ మర్చిపోవచ్చు. ఓకే, ఈ మేకింగ్ వీడియోస్ అందరికీ యూజ్ అవుతాయని నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అంటే చాలామందికి మేకింగ్ చేసుకోవాలని ఉంటుంది, కానీ ఎలా మేక్ చేయాలో అది కొంచెం హింట్ ఎత్తే చాలు వాళ్ళకి ప్రొసీడ్ అయిపోతారు వాళ్ళు. సో అందుకని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నాను. సో అందరూ కూడా లైక్ చేసి ఎంకరేజ్ అయితే చేయండి, మిగిలిన వాళ్ళకి రీచ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ ఈ సెట్ మేకింగ్ చేయడానికి ఏంటంటే నేను నెక్ కవర్ అయ్యేదాకా కూడా నేను ఈ చంద్రహారం లైన్స్ తీసుకున్నాను. నేను 2 లైన్స్ అయితే తీసుకున్నాను, మీరు 1 లైన్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే దీన్ని జంరింగ్తో హుక్కి అయితే అటాచ్ చేస్తున్నానండి. హుక్కు రింగ్ ఉంటుంది కదా, ఒకవైపు ఏమో హుక్కి ఒకవైపు ఏమో రింగ్కి అటాచ్ చేసుకోవచ్చు. ఓకే, దీన్నే బీడ్తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మీకు పాత వీడియోస్లో అయితే చెప్పాను. నెక్స్ట్ దీన్ని మేకింగ్ చేయడానికి బీడ్స్ అయ్యి యాడ్ చేయడానికి ఏం కావాలంటే ఖచ్చితంగా మనకి 26 గేజ్ అంటారు, తెలుగులో కట్టుతీగ అంటారు, గేజ్ వైరు. మీకు సైజ్ అయితే 26 అయితే తీసుకుని ప్లయర్తో కట్టుతీగకి కొంచెం కిందకు వచ్చేసి ఇలా సర్కిల్ అయితే చేయండి. చేసిన తర్వాత ఈ రెండు చంద్రహారాలని తగిలిచ్చేసేయండి. హ్యాంగ్ అయ్యేలాగా చూసుకోండి. ఎప్పుడు కూడా టైట్గా పట్టేయకూడదు. ఈ బీడ్స్కి కానీ మనం లింకప్ చేసేది ఏదైనా సరే ఫస్ట్ ఫ్రీగా హ్యాంగ్ అయితేనే మనకి టైం అంతా ఎక్కడే తినేస్తున్నట్టుంది. నేను ఎడిటింగ్ కొంచెం తక్కువ ప్రయారిటీ ఇస్తాను. సో ఎడిటింగ్ చేయకుండా మీకు వీడియో పెట్టేయాలన్నది నా టార్గెట్. సో వచ్చిన తర్వాత సర్కిల్ దగ్గర టైట్ చేసి ప్లేయర్ తోటి ఇలా తిప్పేసేయండి. ఓకే, తిప్పేసిన తర్వాత ఆ చివరిది గుచ్చుకోకుండా కాస్త ఇలాగా మనం అడ్జస్ట్ చేయాలి. అడ్జస్ట్ చేస్తే గుచ్చుకోకుండా ఉంటుంది అన్నమాట నెక్కి. నెక్స్ట్ ఈ సెట్ని ఏం చేస్తున్నా అంటే సీజెడ్ బీడ్స్, లైట్ ఆరెంజ్ కలర్ సీజెడ్ బీడ్స్ అయితే తీసుకున్నాను. దాంతో మేక్ చేద్దామని చెప్పేసి. ఓకేనా, ఇది స్ట్రైట్గా రావాలంటే ఇలా ఉంచుకోండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఆ బీడ్ పైన ప్లయర్తో టైట్ చేసి 2 టైమ్స్ తిప్పేసేయండి. ఖచ్చితంగా 2 టైమ్స్ సరిపోద్ది, అంతకన్నా ఎక్కువ ఉన్నా బాగోదు, తక్కువైనా సరే బాగోదు. సో ఇలా వస్తుంది అన్నమాట. ఈ సర్కిల్ని ఇలా స్ట్రైట్ చేసి రిమైనింగ్ పార్ట్ కట్టర్ తోటి ఎడ్జ్లో కట్ చేసేసేయండి. ఓకే, మీకు ఇంకో బీట్ యాడ్ చేయడం చూపిస్తాను. ఇలా టైట్ చేసి సర్కిల్లో టైట్ చేసి ఇలాగా 2 టైమ్స్ 1 or 2 టైమ్స్, అంటే మనం ఇలా వేలుతో చుట్టేటప్పుడు 1 టైం సరిపోతుంది. నెక్స్ట్ బీడ్ వేసిన తర్వాత చుడతాం కదా, అదైతే 2 టైమ్స్ అయితే చుట్టండి. ఓకే, ఇలా బీడ్ వేసి పైన ప్లయర్తో పట్టుకుని 2 టైమ్స్ చూడితే సరిపోతుంది. నేను ఏం చేశానంటే మీకు సెట్ అంతా ఈ వీడియోలో చూపెట్టేద్దామని చెప్పేసి ఆల్రెడీ 5 బీడ్స్తో నేను మేకింగ్ చేశాను. ఈ రెండింటిని ఎలా కనెక్ట్ చేయాలంటే చూపిస్తాను. బీడ్ వేసిన తర్వాత మనం చుట్టేయకుండా మనం ఏదైతే కనెక్ట్ చేయాలనుకుంటున్నామో దాన్ని కూడా తగిలిచ్చేసేయండి. తగిలిచ్చి ఇప్పుడు యాజ్ యూజువల్గా మనం బీడ్ వేసినప్పుడు ఎలా చూడదాం అలాగా 2 టైమ్స్ చుట్టేసేయండి. ఈ మెటీరియల్ అంతా మన దగ్గర అవైలబుల్గా ఉంటుందండి. మీకు మెటీరియల్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాను. లేదు మీరు ఏదన్నా పిక్ పంపి నాకు ఈ మోడల్లో ఈ జ్యువెలరీ ప్యాటర్న్లో నాకు ఈ మేకింగ్ చేసి ఇవ్వండి అన్నా సరే ఇస్తాను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇంకో బీడ్ వేసి మనం లాకెట్కి అయితే యాడ్ చేద్దాం.
కట్టు తేగ వచ్చేసి లైన్ వచ్చేసి 30 రూపీస్ పడుతుందండి. అండ్ జంరింగ్స్ ప్యాకెట్ కూడా, జంరింగ్స్ అంటే ఇవి ఫస్ట్ హుక్ అటాచ్ చేసాం కదా, ఈ ప్యాకెట్ వచ్చేసి 40 రూపీస్ పడుతుంది. బీడ్స్ వచ్చేసి సేమ్ బీడ్స్ కావాలంటే బీడ్ వచ్చేసి 15 రూపీస్ అయితే పడుతుంది. మీకు ఎన్ని బీడ్స్ కావాలంటే అన్ని బీడ్స్ తీసుకోవచ్చు. ప్లస్ ఇంత బడ్జెట్లో కొనాలని రూల్ ఏం లేదండి. మీకు ఒక బీడ్ కావాలన్నా సరే నేను షిప్పింగ్ చేస్తాను. బట్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి 50 అవుతాయి. డిటీడీసీ అయితే 100 అవుతుంది. సో దాని ప్రకారం మీకు ఏది ఆర్డర్ చేయాలనుకుంటే అలా ఆర్డర్ చేసుకోండి. ఓకేనా. 15 రూపీస్ బీడ్ కోసం 50 రూపీస్ ఛార్జ్, అదే షిప్పింగ్ ఛార్జ్ అయితే చేయరు కదా. సో మెటీరియల్ మొత్తం తీసుకుంటే మీకు ప్లస్ అవుతుందన్నమాట. నేను ఏం చేశానంటే ఆల్రెడీ ఒక సైడ్ మేకింగ్ చేసి ఉంచాను. ఇటువైపు అయితే హుక్ యాడ్ చేశాను జంరింగ్ తోటి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి స్వరోస్కి బీడ్ యాడ్ చేశాను. అండ్ క్యాప్స్ కూడా వేసాను. మీరు మీ ఆప్షన్, మీకు ఏ లాకెట్, ఓల్డ్ లాకెట్ అవైలబుల్గా ఉన్నా సరే అది తీసుకోవచ్చు. నేను ఫర్ సేల్ కాబట్టి నేను అన్ని న్యూ ప్రోడక్ట్స్ యూస్ చేస్తాను. అండ్ ఏదైనా లాకెట్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనం ఇక్కడ అంటే చైన్లో ఏ బీడ్స్ అయితే హ్యాంగ్ చేసామో, అదే మేకింగ్ చేసామో అవే హ్యాంగ్ చేస్తే బాగుంటాయండి. ఇవి సీజెడ్ బీడ్స్ కాబట్టి హ్యాంగింగ్తో పాటు గుట్టపూసలు యాడ్ చేయాలా. మిగిలిన నార్మల్ బీడ్స్, మోనాలిసా బీడ్స్ అలాంటివి అయితే గుట్టపూసలు కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది హ్యాంగింగ్స్లో. ఓకే, ఇలా టైట్ చేసి టూ టైమ్స్ చుట్టేసేయండి. మీకు బ్యూటిఫుల్ ఎక్సలెంట్ మాట. ఇది చూడడానికి బయట అయితే చాలా బాగుంది. ఇది మీకు 23 ఇంచెస్ వరకు కూడా ఉంటుందండి. చూసారు కదా ఫైనల్ లుక్ దీన్ని. ఈ చైన్స్ నెక్ వరకు కవర్ అవుతాయి. ఫ్రంట్ వచ్చేసరికి బీడ్స్ కవర్ అవుతాయి. లాకెట్ అనేది మన ఆప్షన్, మనకి ఏ లాకెట్ కావాలితే ఆ లాకెట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇది బయట కొనాలన్నా బోలంత కాస్ట్ ఉంటుంది. మనం మేక్ చేసుకోవాలంటే ఇది కొంచెం కాస్ట్ తక్కువ అవుతుంది. అంటే ఒక ఐటెం పెడితే మనం 2 ఐటమ్స్ అయితే తయారు చేసుకోవచ్చు. ఓకే, ఇట్ ఈజ్ ఆల్సో ఫర్ సేల్. మీకు మెటీరియల్ కావాలంటే మెటీరియల్ ఆర్డర్ చేసుకోండి, లేదు అంటే డైరెక్ట్గా మేకింగ్ చేసేమన్నా కూడా ఇస్తాను. కంపల్సరీ లైక్ అయితే చేయండి. లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా 30 లైక్స్ వస్తే ఖచ్చితంగా గివ్ అవే అనేది ఇస్తాను. 30 లైక్స్ కూడా మనం ఈ వీడియో పోస్ట్ చేసిన 24 అవర్స్ 1 డేలో అయితే 30 లైక్స్ వస్తే ఖచ్చితంగా గివ్ అవే అనేది ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.